మార్క్ కెహిల్ అనే ఒక యవన దైవజనుడు అమెరికా దేశంలో ఉంటాడు. ఆయన ఈ విధంగా ఓసారి సంఘాన్ని ఉద్దేశించి చెప్పాడు, మీరందరూ నరకము వాస్తవమని నమ్ముతున్నారా అని అడిగాడు. అంటే అందరు చెప్పారు, అవును నరకం వాస్తవమే, ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్. నరకము చాలా తీవ్రమైనదని నమ్ముతున్నారా అంటే వాస్తవమే, అది కూడా నిజమే, నరకము చాలా భయంకరమైనది, తీవ్రమైనది అని నమ్ముచున్నాం. అప్పుడు అన్నాడు, అలాగైతే నిజంగా మీరు నరకం ఉందని నమ్మితే, నరకము బహుఘోరమైనది, తీవ్రమైనది అని నమ్మితే నేను ఎలా సువార్త ప్రకటించాలి అని అడగరు, ఎలా సువార్త ప్రకటించకుండా ఉంటాను అని అడుగుతారు అన్నాడు. ఇట్ ఈజ్ నాట్ హౌ షుడ్ ఐ షేర్ మై ఫెయిత్, బట్ హౌ షుడ్ ఐ నాట్ షేర్ మై ఫెయిత్, ఆర్ హౌ కెన్ ఐ నాట్ షేర్ మై ఫెయిత్. షుడ్ కాదు, కెన్. హౌ కెన్ ఐ షేర్ మై ఫెయిత్ కాదు, హౌ కెన్ ఐ నాట్ షేర్ మై ఫెయిత్. అంటే నా విశ్వాసాన్ని, సువార్తను నేను ప్రకటించకుండా ఎలా ఉండగలను? విచారం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకంలో సువార్త ప్రకటించని వారి సంఖ్య ఎక్కువ. నేను ఒక పుస్తకంలో చదివాను 95% మంది ప్రకటించరని, ఇంకో పుస్తకంలో చదివాను 93% ప్రకటించరని. ఇంకొక గొప్ప దైవజనుడు బిల్ బ్రైట్ అనే దైవజనుడు, ఆయన చనిపోయాడు మన మధ్య కాలంలో. వారి సేవ ప్రపంచంలో అనేక దేశాల్లో ఉంది. క్యాంపస్ క్రూసేడ్ ఫర్ క్రైస్ట్ వాళ్ళు చేసిన సర్వేలో తేలింది ఏంటంటే 92% ఆఫ్ ద క్రిస్టియన్స్ హ్యావ్ నెవర్ షేర్డ్ దేర్ ఫెయిత్ విత్ అదర్స్. 92% మంది క్రైస్తవులు ఎన్నడూ ఎవరికి సువార్త చెప్పలేదట. అంత మాత్రమే కాదు, ఒక పురుషులకు సంబంధించిన ఒక పెద్ద సభ జరుగుతుంది ప్రతి సంవత్సరం, ప్రామిస్ కీపర్స్ మీటింగ్ అంటారు దాన్ని. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది పురుషులు ఒకే చోట సమావేశమై దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం జరుగుతూ ఉంది, ఆరాధించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరినీ సర్వే చేస్తే తెలిసింది ఏంటంటే అందులో 90% ఎన్నడూ ఎవరికి సువార్త చెప్పలేదట. ఎన్నడూ ఎవరికి సువార్త చెప్పలేదట. అంటే ప్రపంచవ్యాప్తంగా సువార్త చెప్పని వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ బైబిల్లో అతి ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందా అంటే అది సువార్త ప్రకటనే. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, పరలోకానికి వెళ్ళి ఆరాధన అద్భుతంగా చేయొచ్చు, దేవదూతలే మనల్ని చూసి అసూయపడి ఎంతగా చేయొచ్చేమో అంత అద్భుతమైన ఆరాధన చేయొచ్చు. పరలోకంలో సహవాసం బాగా చేయొచ్చు, పరలోకంలో పాపం చేయడం అనేది ఉండదు. క్రీస్తు సారూప్యంలోనికి మనం ఎదగడం జరుగుతూ ఉంది. పరలోకంలో మనము మన దేవుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యాలను చక్కగా వాడుకుంటాం, ప్రాబ్లం ఏమి లేదు, మినిస్ట్రీ బాగా చేస్తాం ఆ విధంగా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇవాంజలిజం అండ్ మిషన్స్, యూ కెనాట్ డూ ఇట్ ఇన్ హెవెన్. పరలోకంలో చేయలేవు, భూలోకంలో మాత్రమే మనం చేయగలుగుతాం. మనము నమ్ముకోవడానికి ఎవరో ఒకరు ముందడుగు వేసి మన మీద ప్రేమ చూపించి మనకు సువార్త ప్రకటించారు. సువార్త ప్రకటించడం కంటే మించిన ప్రేమ లేదు. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తిని భయంకరమైన నరకాటిలో నుంచి నిజంగా బయటికి తీసుకొని రావాలి అనే కోరిక ఎంత గొప్ప కోరిక. ఒక వ్యక్తికి అన్నం పెట్టాలనే కోరిక చాలా మంచిదే, ఒక వ్యక్తికి వస్త్రాలు ఇవ్వాలనే కోరిక చాలా మంచిదే. ఒక కాలనీని మనము అడాప్ట్ చేసుకొని ఒక కాలనీ కట్టించి మన పేరు పెట్టించుకోవడం ప్రాబబ్లీ మంచిదే, పేదలకు ఆ విధంగా ఇండ్లు కట్టించడం మంచిదే. కానీ అన్నిటికంటే మిన్నయైనది, ఇహమందు పరమందు పనికొచ్చేది ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించడం. ఎంతకంటే మించిన గొప్ప పని లేదు. ఇంత గొప్ప పనిని దేవుడు దేవదూతలకు ఇవ్వకుండా మనకిచ్చాడు.
దాని గురించి మనం గత వారం నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. మరలా ఈరోజు ఆ వాక్య భాగాన్ని చదువుకొని గత వారంలో ఎంతవరకు వచ్చామో దాన్ని చూసుకుని ఆ తర్వాత మిగతా భాగంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయము 7 నుంచి 13వ వచనం వరకు మరియు 30వ వచనం 31వ వచనం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించారు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మను చేర్చుకొని మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెలగొట్టుచు నూనె రాచి అనేక రోగులను స్వస్థపరచుచు నుండిది. 30వ వచనం 31వ వచనం. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశములకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను. ఏలైనగా అనేకులు వచ్చుతూ పోవచ్చు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను. ప్రభువా, మరొకసారి ఈ వాక్యాన్ని మీరు మా కొరకు దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ లేఖన భాగానికి ఒక పేరు పెట్టుకున్నాం, శ్రమలలో సువార్త కొరకు సంసిద్ధత. శ్రమలలో సువార్త కొరకు సంసిద్ధత. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను సంసిద్ధులుగా చేస్తూ ఉన్నాడు, ఎక్విప్ చేస్తూ ఉన్నాడు, వారికి నేర్పిస్తూ ఉన్నాడు, వారు చేయవలసిన పనిని వారికి నేర్పిస్తూ ఉన్నాడు. ఇంకా రాబోయే దినాల్లో మరింత గొప్ప పని చేయాలి అన్న ఉద్దేశం చేత దాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని సంసిద్ధులుగా చేస్తూ ఉన్నాడు. యేసుప్రభు అన్నాడు, మీకు శ్రమలు వస్తాయి, సువార్త ప్రకటనకు వెళ్తే జీవితం సుఖంగా ఉండదు, కష్టం వస్తుంది అని చెప్పడం జరిగింది. కనుక శ్రమలలో కూడా సువార్తలో ఎలా కొనసాగాలో ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. దీనిని మనం 4 భాగాలుగా చేసుకున్నాం. మొదటి భాగం అధికారముతో పంపుట. 7వ వచనం, అధికారముతో పంపుట. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా ఏదైనా మనకు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి కావలసిన సామర్థ్యం ఇవ్వకుండా ఆజ్ఞాపించడు. అలా ఆజ్ఞాపిస్తే యేసుప్రభు దుర్మార్గుడైపోతాడు. ఉదాహరణకు, ఓ చిన్న పిల్లలను తీసుకొని, జాన్ మార్కే ఉన్నాడు అనుకోండి, జాన్ మార్కుని తీసుకొని మనం జాన్ మార్క్ మీద 20 కిలోల బియ్యం బస్తా పెడతామా? పెట్టమే. మనం చెడ్డవాళ్ళమై ఉండే మనకు తెలిసి ఎంత పెట్టాలో ఎంత పెట్టకూడదో దేవునికి తెలియదా? ఒక వ్యక్తిని ఒక పని కొరకు ఆయన పంపుతూ ఉన్నాడు అనంటే దానికి సంబంధించిన సామర్థ్యత అనుగ్రహించే పంపుతాడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రధానమైన సామర్థ్యత ఏంటో తెలుసా? మెథడ్స్, ఈ మెథడ్ ఆ మెథడ్ అది సెకండరీ. ప్రధానమైన సామర్థ్యత ఆత్మ నింపుదల. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆయన స్వాధీనములో ఉండడమే ప్రధానమైన సామర్థ్యత. అది మనకు అందుబాటులోకి తెచ్చాడు యేసుప్రభు. ఆయన శక్తితో మనము బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం జరుగుతూ ఉంది. కనుక ఆయన అధికారంతో పంపాడు. వీళ్ళను మాత్రమే కాదు, ఇక్కడ ఉండే విషయాలను మనం నేరుగా మనం వర్తించుకోవడానికి వీల్లేదని గత వారంలో తెలుసుకున్నాం. ఇందులో నుండి పరోక్షంగా మనం పాఠాలు నేర్చుకోవాలి, ప్రత్యక్షంగా నేర్చుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ఒక పర్టిక్యులర్ సందర్భంలో, ఒక చారిత్రాత్మక నేపథ్యంలో, ఒక కాలానికి మాత్రమే పరిమితమైంది, ఒక సమయానికి మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఇలానే చేయమని తర్వాత చెప్పలేదు. దీని పద్ధతిని మార్చాడు అని మనము లూకా సువార్త 22వ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని కూడా చెప్పుకోవడం జరిగింది. మనకు లేదా సర్వలోకంలోని క్రైస్తవులకు అందరికీ ప్రత్యక్షంగా నేరుగా అన్వయింప చేసుకునేది ఏమైనా ఉందా అంటే అది మార్కు సువార్త 16వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త
28వ అధ్యాయం. అందులో యేసుక్రీస్తు ప్రభు మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి అని మనకు చెప్పడం జరిగింది. అవి మనకు వర్తిస్తాయి, నేరుగా వర్తిస్తాయి. ఆ విషయాన్ని మనము గమనించాలి. అక్కడ యేసుప్రభు అన్నాడు తన శిష్యుల దగ్గరికి వచ్చి 18వ వచనంలో, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి 19వ వచనంలో అంటాడు. దేర్ఫోర్ అంటే వాళ్ళను పంపడానికి ముందు ఆయన సర్వాధికారి అనే విషయాన్ని వారికి తెలియచేసి, ఈ అధికారంతో నేను మిమ్మల్ని పంపుతూ ఉన్నాను, మీరు అధికారంతో వెళ్తూ ఉన్నారు, మీ సొంత మాటలు చెప్పడానికి వీల్లేదు, మీరు రాయబారులు అంటే ఎవరైతే పంపారో ఆ పంపిన వ్యక్తి మాటలు మాత్రమే పలికేవారు కనుక ఆ అధికారముతో పంపుతున్నానని చెప్తున్నాడు. మనకు కూడా అట్టి అధికారము యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించి సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయమని ఆయన పంపుతూ ఉన్నాడన్న విషయాన్ని నేర్చుకున్నాం. తర్వాత ఆజ్ఞాపించి పంపడం, ఇది ఒక ఆప్షన్ కాదు, ఇది ఒక ఆజ్ఞ అనే విషయాన్ని మనం గత వారంలో నేర్చుకున్నాం. ఆజ్ఞను అతిక్రమించడం పాపం, సువార్త ప్రకటించకపోవడం కూడా పాపమే. ఆజ్ఞాతిక్రమమే పాపం కదండి. చేయవలసినవి చేయకపోవడం కూడా పాపమే. కాబట్టి మేలైనది చేయనెరిగి ఉండి అలాగూ చేయని వానికి అది పాపమగును. పాపములో ఎంతకాలం కొనసాగుతూ ఉంటాం ఏమీ పట్టించుకోకుండా? డూ వి రియలీ బిలీవ్ ఇన్ హెల్? నిజంగా మనం నరకాన్ని నమ్ముతూ ఉన్నామా? నిజంగా నరకం ఉందని నమ్మితే మనము ఎందుకు నేను ఎలా సువార్త ప్రకటించగలను అనే ప్రశ్న కంటే నేను ఎలా సువార్త ప్రకటించకుండా ఉండగలను అనే ప్రశ్న వేసుకొని దీనికి విధేయత చూపించాలి. కనుక రెండవది ఆజ్ఞాపించి పంపుట అనే విషయాన్ని మనం చూసాం. అందులో అవసరతల గురించి చెప్పాడు, ఆతిథ్యం గురించి చెప్పాడు. ఆ తర్వాత మూడవ దాంట్లో మనము ఆగిపోవడం జరిగింది, అది అప్పగించుట. సరే, ఆజ్ఞాపించి ఆయన పంపించాడు. పంపినప్పుడు ఆయన చెప్పాడు, మీరు చేతి కర్రను చెప్పులను తప్ప ఇంకా మిగతా వాటిని ఏమీ తీసుకెళ్ళొద్దు అన్నాడు. లూకా సువార్తలో చెప్పులు కూడా తీసుకెళ్ళొద్దు అన్నట్టుగా ఉంది. అంటే చెప్పులు లేకుండా నడవమని చెప్తున్నాడా? నేను విన్నాను, ఒక సంస్థలో కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళను ఎండకు నిలబెట్టి ఇసుకలో ఎండలోనే ఇసుక, మళ్ళీ ఇసుకలో చెప్పులు లేకుండా నిలబెట్టేవారంట. అదేం భక్తి? ఇదేం భక్తి అండి? దిస్ ఈజ్ రాంగ్. చెప్పులు ఉంటే చెప్పులు వేసుకొని పోవడం తప్పేముంది? కనుక అక్కడ చెప్పులు తొడుక్కొనవద్దు అని అంటే ఎక్స్ట్రా పేర్ ఆఫ్ చెప్పులు వేసుకోవద్దు అని కామన్ సెన్స్ ప్రకారం ఆలోచన చేయాలి అంతే. చెప్పులు తొడుక్కోకుండా పోవడం అదేం భక్తి ఏం కాదు. యేసుక్రీస్తు ప్రభు అలా చెప్పాడు లేదా లూకా అలా రాశాడు అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెప్పులు తొడుక్కోండి అని అన్నాడు. సో రెండింటిని మనం చూస్తే కనుక 2 అంగీలు తీసుకెళ్ళొద్దు, 2 చెప్పులు తీసుకెళ్ళొద్దు. అది ఐడియా. 2 జతలు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ దూరం వెళ్తే తీసుకెళ్ళాలి. అది అందుకే ఇది డైరెక్ట్గా మనకు వర్తించదు నేటి దినాన అని చెప్పాను. ఇది ఒక ఎమర్జెన్సీ మిషన్ ట్రిప్. అది ఇశ్రాయేలీలకు మాత్రమే ఎమర్జెన్సీ మిషన్ ట్రిప్. సమరయుల పట్టణములలో ప్రవేశించవద్దు, అన్యజనుల పట్టణాల్లో ప్రవేశించవద్దు, సువార్త చెప్పొద్దు అన్నాడు. మనకు వర్తించదు అలా. మనం అందరికీ వెళ్ళి సువార్త ప్రకటించాలి. సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయాలి. అది మనకు నేరుగా వర్తించేది. అయితే మీరు ఎక్కడైనా ఏ ఊరికైనా వెళ్తే ఆ ఊర్లో మీరు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అంటే మన భాషలో అర్థమయ్యేటట్టుగా మీరు వారికి శుభమని చెప్తూ వెళ్ళండి. ఏ ఇంటనైనా ప్రవేశించినప్పుడు చూడండి, ఆ మాట మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఈ విధంగా రాయదు. 12వ వచనంలో ఆ ఇంటిలో ప్రవేశించుచు అంటే దే వర్ జస్ట్ గోయింగ్ ఆన్ ద వే. అండ్ మనుషులు ఆ ఇంటి బయటికి వచ్చి నిలబడితే ఎవరో కొత్త వాళ్ళని చూస్తే వాళ్లకు వందనం చేయాలి, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. ఎవరైతే మీరు దేవుని నామములో ఆయన వాక్యం ప్రకటించడానికి వచ్చారు అని అనుకొని మిమ్మల్ని ఇంట్లో చేర్చుకుంటారో వాళ్ళ ఇంటికి నిజంగా మీరు చెప్పే శుభం వాళ్ళ ఇంటికి వస్తుంది, మీ సమాధానం వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంది. మీరు ఎక్కడైతే మొదట ఏ ఇంట్లోనైతే ప్రవేశించారో ఆ ఇంట్లోనే ఉండండి.
వేరే వేరే ఇండ్లు తిరగకండి. ఎందుకనంటే తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బికాస్ దే విల్ బికమ్ వెరీ ఫేమస్. ఎందుకు ఫేమస్ అవుతారో తెలుసా? కుష్ఠరోగులు శుద్ధి చేస్తున్నారు. ప్రపంచంలో ఏ స్వస్థత వరం కలిగి ఉన్నాను అని చెప్పుకునే వ్యక్తి ఇంతవరకు ఒక్క కుష్ఠరోగిని కూడా శుద్ధి చేయలేదు. గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. కుష్ఠరోగిని శుద్ధి చేయడం, అలాగే చచ్చిన వారిని లేపడం. ఇలాంటి వారిని చూస్తే ప్రజలు ఏమనుకోవాలి? మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంట్లో ప్రార్థన చేయండి అని అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. వీ హ్యావ్ ఎ బెటర్ ఫెసిలిటీ అని, బెటర్ ఫెసిలిటీ ఉండే ఇంటికి తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది. డోంట్ డూ దాట్ అని చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. డోంట్ డూ దాట్. నేర్పించే పాఠం ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఆయన అంటూ ఉన్నాడు, బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. మీకు ఏది ఇవ్వబడిందో దాన్ని బట్టి తృప్తి చెందండి అని అంటూ ఉన్నాడు. మీరు నా మీద ఆధారపడండి అని చెప్పాడు. నా మీద ఆధారపడండి. రెండవది, ఏమైతే మీకుందో ఇవ్వబడిందో అవే విషయాలను బట్టి తృప్తి చెందండి, అంతే. ఇప్పుడు మూడవది మనం మాట్లాడదాం. మూడవది ఏంటంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఏ స్థలమందైనను జనులు, 11వ వచనంలో, ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొని మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది దులిపివేయుడి అన్నాడు. ఇది యూదుల యొక్క సాంప్రదాయం, వాళ్ళ యొక్క పద్ధతిని మనం గత వారంలో తెలుసుకున్నాం. ఒక ఊర్లో కానీ ఒక ఇంట్లో కానీ మిమ్మల్ని అంగీకరించకపోతే మీ పాదముల దులపండి, వెళ్ళిపోండి. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళను అన్యజనులుగా పరిగణించి సాగిపోండి అని అన్నాడు. సింపుల్ అర్థం అది. వాళ్ళను అన్యజనులుగా పరిగణించి తమ్మును తామే అపాత్రులుగా చేసుకుంటున్నారు సువార్తకు అని వారికి తెలియజేసి, మీ పాదధూళి దులుపుట ద్వారా తెలియజేసి సాగిపోండి అన్నాడు. పూర్వకాలంలో అలాంటి పని చేసినప్పుడు, యూదులు అలాంటి పని చేసినప్పుడు యూదులకు అది బాగా తెలుసు. అలా దుమ్ము దులిపితే గనక, అమ్మో ఇది దేవుని శిక్ష, ఇది దేవుని యొక్క తీర్పు మా మీద, దేవుడు మమ్మలను అన్యజనులుగా చూస్తూ ఉన్నాడు, ఇది చాలా భయంకరమైన పరిస్థితి అని ఆ దుమ్ము దులుపుట చూచి కూడా కొంతమంది మారు మనసు పొందే అవకాశం ఉంది. భయపడి దేవుని యొక్క ఉగ్రత మా మీదికి వస్తుంది అని ఆ గ్రామంలో ఉండే అందరూ కాకపోయినా కొందరైనా భయపడి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే అవకాశము ఉంది. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 44వ వచనం చదువుతాను. 13:44. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చాను. అపోస్తలుడైన పౌలు యొక్క వాక్యం వినడానికి పట్టణమే వచ్చేసింది. మొత్తం పట్టణం అంతా దాదాపుగా. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసితిరి, మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాం. ఇది యూదులకు తెలుసు కనుక అపోస్తలుడైన పౌలు బర్నబా అంటూ ఉన్నాడు. వాళ్ళు ఆ విధంగా అడ్డం చెప్తూ ఉంటే, ఆ దేవుని వాక్యం ప్రకటింపబడకుండా ఆటంకం చేస్తూ ఉంటే పౌలు బర్నబా ధైర్యంగా అన్నారు, దేవుని వాక్యం మొదట మీకు చెప్పడం అవసరం, అయినను మీరు దాన్ని త్రోసివేశారు, మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా, పరలోకానికి వెళ్ళడానికి అపాత్రులుగా చేసుకున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలైనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమ పరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఇప్పుడు చూడండి 51. వీరు తమ పాద ధూళిని వారి తట్టు దులిపి వేసి ఈకొనయ్యక వచ్చిరి అనంది. పాద దులిపారా? నిజంగా అపోస్తలులు దులిపారు. మిమ్మును మీరే అపాత్రులుగా చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ అపాన్ దెమ్.
ఇట్స్ అ సైన్ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ అపాన్ దేమ్. కనుక చాలా తీవ్రమైన పని. అంటే ఇది వాళ్ళని అసహించుకొని వాళ్ళ మీద ఎలాగైనా శిక్ష రావాలని ఒక రకమైన సాడిస్టిక్ జాయ్తో, పైశాచిక ఆనందం అంటారు దీన్ని. వేరే వాళ్ళు బాధపడుతూ ఉంటే వీళ్ళకు ఆనందం, గిచ్చి నవ్వుతుంటారు చూడండి, అలాగా పిల్లల్ని గిచ్చి నవ్వే వాళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాంటి పైశాచిక ఆనందముతో మనము దుమ్ము దులపాలి లేదా మన వస్త్రాలు దులపాలని కాదు. ఇట్స్ అ సైన్. వాళ్ళకు యూదులకు దేవుడిచ్చిన వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ పద్ధతి అది. వాళ్ళ పద్ధతిలో ఏంటంటే, యూ డోంట్ వాంట్ అస్, గాడ్ ట్రీట్స్ యూ యాజ్ ద జెంటైల్స్. దేవుడు మిమ్మల్ని అన్యులుగా ట్రీట్ చేస్తూ ఉన్నాడు. యు ఆర్ ఇన్ అ సీరియస్ ట్రబుల్ అని చెబుతూ ఉన్నారు. మీరు చాలా సీరియస్ ట్రబుల్లో ఉన్నారని చెప్పడం దాని అర్థం. మనం కూడా మన దేశంలో చాలామంది నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అది ఇందులో నేర్చుకునే పాఠం ఏంటంటే, వీళ్ళు యూదుల దగ్గరికే వెళ్ళారు ఫస్ట్, అంటే అంగీకరించే వాళ్ళ దగ్గరికే వెళ్ళారు. కనీసం వాళ్ళకైనా చెప్పాలి. మీ ఇంట్లో ఉన్న వారికి, బై ద వే, ఇంటి వారికి సువార్త చెప్పడం కంటే మించిన భయంకరమైన పద్ధతి ఇంకోటి లేదట. చాలా కష్టమట. రే కంఫర్ట్, కర్క్ క్యామరన్ ఒక వీడియో చేశారు. వాళ్ళు ఆయన రే కంఫర్ట్ అంటాడు, ఇట్లా లోకమంతా ఎథీస్టులై నిలబడి నా ఎదుట నిలబడితే కూడా ధైర్యంగా సువార్త చెప్తా, కానీ మా అమ్మకి చెప్పాలంటే భయం వేస్తుంది నాకు అంటాడు. ఆయన వయసే 68 సంవత్సరాలు. మా అమ్మకి చెప్పాలంటే, ఎందుకు చెప్పాలంటే నేను ఆమె పాపి అని రుజువు చేయాలి. ఎంత అనీజీగా ఉంటుంది. తల్లితో నువ్వు పాపి అని రుజువు చేయడం ఎంత అనీజీగా ఉంటుంది. ఘోరమైన దుర్మార్గురాలివి నువ్వు, తండ్రితో ఘోరమైన దుర్మార్గుడవు నువ్వు అని చెప్పడం ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది, చాలా అనీజీగా ఉంటుంది. బట్ దట్స్ వాట్ వీ హ్యావ్ టు సే. ఖచ్చితంగా చెప్పాలి, పాపలని చెప్పాలి. చెప్పకపోతే ఎలా రక్షణ పొందుతారు? భయంకరమైన నిత్య నరకాగ్ని నీ కొరకు కాచుకుని ఉందని చెప్పాలి. నీకు మరణానికి ఒక్కటే అడుగు ఎడమయ్యింది, ఒక్క అడుగేస్తే ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా నువ్వు నరకంలో ప్రవేశించి నిత్యము అక్కడ అగ్ని గంధకములతో మండు గుండములో నీవు బాధపడతావు అని చెప్పాల్సి వస్తుంది. ఇట్ ఈస్ అన్ఈజీ, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు షేర్ విత్ ద పేరెంట్స్. బట్ దాన్ని కూడా ఎలా షేర్ చేయాలో వారు ఒక వీడియో చేసి చూపించడం జరిగింది. బట్ ఎనీవే, కనీసం నామినల్ క్రిస్టియన్స్కైనా, ఎందుకంటే ఎందుకు చెప్పాలి వారికి అని అంటే, తమ్మును తామే అపాత్రులుగా చేసుకున్నారు కదా. ఇక్కడ అపోస్తలులు వచ్చి సువార్త ప్రకటిస్తే వద్దన్నారు కదా, అపాత్రులుగా చేసుకున్నారు. చేసుకున్నందువల్ల యేసుక్రీస్తు ప్రభు చూడండి వాళ్ళతో ఏమంటున్నాడో మనం గమనిద్దాం. 10వ అధ్యాయం మత్తయి సువార్తలో సువార్తకు పంపించాడు. ఇప్పుడు 11వ అధ్యాయం చదువుదాం. 11వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారి నిట్లు గద్దింపసాగాను. ఎన్నో అద్భుతాలు చేశాడు యేసుప్రభు, ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థం కాలేదని చెప్పడానికి లేదు. ఇంకా ఒకవేళ శాపంగా అర్థం కాకుండా దేవుడే చేస్తే తప్ప, నిజంగా అర్థం కావాలనే ఉద్దేశం చేత చెప్పాలనుకుంటే యేసుప్రభు చాలా ఈజీగా చెప్పగలుగుతాడు. మనలాంటి వాళ్ళం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేసి ఇంకా చిన్న దాన్ని పెద్ద దానిగా, ఇప్పుడు ఒక ఇంగ్లీష్లో ఒక పదం అర్థం కాలేదనుకోండి, పదం అర్థం కాకపోతే దానికి మీనింగ్ చెప్పమంటే ఇంకా అర్థం కాని మరి పెద్ద పదం చెబితే ఎట్లుంటుంది. నేను ఒక టీచర్ని చూసి అలాగా, అట్లా కొన్నిసార్లు మాలాంటి వాళ్ళం కన్ఫ్యూజ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది. కానీ యేసుప్రభు అలాగే అన్నాడు, చేయడు. హీ కామన్ పీపుల్ గ్లాడ్లీ హర్డ్ హిమ్. సామాన్యులు అతని వాక్యమును సంతోషముతో విన్నారు, అంగీకరించారు. అంతా తెలిసి కూడా, అంతా చూసి మారు మనసు పొందలేదు. ఇక్కడ కూర్చున్న వారు చాలా కాలం నుంచి సువార్త వింటున్నారు. మీరు ఎక్కడ పడితే అక్కడ సువార్త చెబుతూ ఉన్నాం. గృహ కూడికల్లో కూడా మన ఐజక్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో అవకాశం దొరికింది. మళ్ళీ చెప్తామేంటి, అక్కడ మనకు వాళ్ళందరికీ చెప్పడానికి వాళ్ళ ఇంటికి పోయి చెప్పమంటే చెప్పనిస్తారా? లేదు కదా. కనుక అవకాశం దొరికింది, మైక్ ఉంది, అందరికీ వినపడుతుంది. అంతమందికి వినపడితే అంతమందికి వినపడని అని సువార్త చెప్పడం జరిగింది. పెళ్ళిళ్ళలో సువార్త చెప్పడం జరుగుతుంది.
మనుషులు చచ్చిపోయినప్పుడు సువార్త చెప్తున్నాం, బర్త్డేల్లో సువార్త చెప్తున్నాం. ఇవన్నీ వింటూనే ఉన్నారు, అయినా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంత చెప్పినా సువార్తకు విధేయత చూపించాలనే ఆశ లేకుండా చేస్తూ ఉన్నారు. మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. ఎలా గద్దించాడు? అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఆ మాటను అర్థం చేసుకోవాలంటే ఏంటో తెలుసా అండి? నరకంలో డిగ్రీస్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది అని దాని అర్థం. నరకంలో మీరు పోతారు నరకానికి. యూదులు అబ్రహాము సంతానం, దేవోక్తులు మీ వశం చేయబడ్డాయి, వాగ్దానాలు అన్నీ మీ వశమే, నిబంధనలు మీవి. ఇంత గొప్ప భాగ్యం ఉండి కూడా మీరు మారు మనసు పొందలేదు. నరకంలో ఎలా ఉంటారో తెలుసా? మీకంటే తూరు సీదోను పట్టణాల గతి బాగుంటుంది అని అన్నాడు. అంటే అన్యజనులు మీకంటే వాళ్ళు మెరుగైన స్థితిలో ఉంటారంటే ఏంటంటే వాళ్ళకు కూడా నరకం ఉంటుంది, బాధలు ఉంటాయి, అగ్ని గంధకులతో మండు గుండంలో కాలుతుంటారు. కానీ వాళ్ళు తక్కువ కాలుతారు, మీరు ఎక్కువ కాలుతారు. అది ఐడియా. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు చూడండి 23. కపెర్నహూము యేసుక్రీస్తు ప్రభువుకు ఏమని చెప్పానంటే, నేను చాలాసార్లు చెప్పాను అన్నమాట. కపెర్నహూము గురించి ఏం చెప్పాను నేను? హెడ్ క్వార్టర్స్, నార్త్ ఇజ్రాయెల్లో హెడ్ క్వార్టర్స్ ఇది. యేసుక్రీస్తు ప్రభు ఇస్రాయెల్ దేశంలో మాత్రమే సేవ చేశాడు. ఇస్రాయెల్ దేశంలో సేవ చేసినప్పుడు ఆయన ఉత్తర భాగంలో గలిలయ ప్రాంతంలో ఉన్నప్పుడు హెడ్ క్వార్టర్స్ ఆయనకు కపెర్నహూం. హెడ్ క్వార్టర్స్ అంటే మొత్తం ఆయన కార్యకలాపాలన్నీ అక్కడే జరిగాయి ఎక్కువ శాతం. ఇప్పుడు చూడండి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఆకాశం మట్టుకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదోమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. సొదోమ పట్టణంలోని పాపాన్ని దేవుడు భరించలేక అగ్నితో కాల్చి వేశాడు, అగ్నితో కాల్చేశాడు. మీకంటే సొదోమయే బెటరే కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అన్యుల గురించి మాట్లాడట్లేదు, యూదుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ కూర్చున్న నామినల్ క్రిస్టియన్స్ ఎవరైతే ఇంకా మీ హృదయాలు యేసు ప్రభువుకి ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉన్నారో మీ గురించి చెప్తూ ఉన్నాడు. మీకంటే సొదోమ గొమొర్రా పట్టణాలే నయం అంటున్నాడు. ఇవే గనక ఈ వాక్యము, ఈ మాటలు సొదోమ గొమొర్రాలో చెప్పబడి ఉంటే నేటి వరకు ఆ పట్టణం నిలిచి ఉండేది అని అన్నాడు. దాదాపు 2000 సంవత్సరాలు నిలిచి ఉండేది పట్టణం అని అంటాడు. అంటే ఎంత ఘోరమైన స్థితిలో యూదులు ఉన్నారో, మేము దేవుని ప్రజలమని చెప్పుకునే వాళ్ళు ఉన్నారో ఆ విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ చూడండి 24 వచనం. విమర్శ దినమందు నీ గతి కంటే సొదోమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. నరకంలో సొదోమ దేశ ప్రజలు ఉంటారు, మీరుంటారు. కానీ వాళ్ళకుండే శిక్ష కొంచెం తక్కువగా ఉంటుంది, మీకుండే శిక్ష ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మనము చిన్నప్పటి నుంచి సువార్త వింటూ ఉన్నాం. వినకుండా నీవు ఇప్పుడు చనిపోవనే గ్యారంటీ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా ఎవరైనా చనిపోవచ్చు. ఒక వ్యక్తి, ఒక పాస్టర్ గారు పెళ్లి చేస్తూ పెళ్లి ప్రమాణాలు అయిపోగానే అలాగే పడి చచ్చిపోయాడు. ఒక ఆయన పాట పాడుతూ అలాగే చనిపోయాడు. మనం వీడియోస్ చూసాం ఇవి. అంటే ఎనీబడి కెన్ డై ఇన్ ఎనీ ప్లేస్ అండ్ యూ కెన్ డై ఇన్ ఎనీ ప్లేస్. గ్యారంటీ ఏమైనా ఉందా? గత వారంలో మనకు తెలిసిన అరుణ్ చనిపోయాడు. మిషాలంకుల్ కుమారుడు అరుణ్ చనిపోయాడు. యంగ్ ఫెలో, మీకు ఫ్రెండ్. కొంతమందికి మీరు కలిసి ఆ పాత చర్చిలో ఉన్నప్పుడు కలిసి కూడా తిరిగి ఉండొచ్చు. బట్ ఈజ్ నో మోర్ టుడే. ఆయన అనుకుని ఉండొచ్చా నేను మధ్యలో చనిపోతాను అని అనుకుని ఉండొచ్చా? అనుకోలేదు. ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి సరిపోయింది. నువ్వు ప్రభువుని నమ్ముకోలేదు, నీ పరిస్థితి బహుభయంకరంగా ఉంటుంది. యేసు ప్రభువు పరలోక మహిమ గురించి ఎక్కువగా వివరించిన దానికంటే నరకము యొక్క భయంకరత్వాన్ని ఎక్కువగా వివరించాడు.
అంత ప్రేమగల దేవుడు అంత కఠినమైన మాటలు ఎందుకు చెప్పిండొచ్చు అంటే అది చాలా భయంకరమైనది కాబట్టి ప్రేమతోనే ఆ గద్దింపు మాటలు చెప్పాడు. మీరు మారు మనసు పొందితే ఎంత మంచిది అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 47-48 వచనాలు. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు, అంటే సువార్త చెప్పమంటే ఇతరులకు అనర్గళంగా చెప్పే పరిస్థితి ఉండొచ్చు. మీకు దేవుని గురించి చాలా అద్భుతంగా పాస్టర్లు కూడా వివరించలేనంతగా వివరించవచ్చు. యు మే నో లాట్ ఆఫ్ బైబుల్, యు మే నో లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ గాడ్, యు మే ఈవెన్ ప్రాబబ్లీ డిఫెండ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం సత్యమైన డిఫెండ్ చేయొచ్చు కూడా. యజమానుని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు, అండర్లైన్ చేసుకోండి, అనేకమైన దెబ్బలు తగులును. 48. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. అనేక దెబ్బలు ఉన్నాయి, కొద్ది దెబ్బలు ఉన్నాయి. అర్థమవుతుందండి నేను చెప్పేది? అంటే ఇన్ హెల్, నరకములో నీ పరిస్థితి ఇంకా వర్ణించడానికి సాధ్యం కాదు. లూకాసు వార్తలోనే 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం 22 నుంచి చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములలోనూ సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జోతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యంలో ప్రవేశించడం తేలిక కాదు, కష్టం. ఎందుకు అనంటే ఇది అంత సుఖమైన దారి కాదు. యేసుప్రభుని నమ్ముకుంటే నీ జీవితం 3 పువ్వులు 6 కాయల్లాగా ఫలిస్తుంది. యూ విల్ వాక్ ఆన్ ద బెడ్ ఆఫ్ రోజెస్ అనేది లేదు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరితే తల్లిని కానీ తండ్రిని కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ చివరికి తన ప్రాణమును సహా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడన్నాడు. అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్. లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ వాంట్ టు డూ దాట్. విడిచిపెట్టడం, పాపాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు, ఇంకా కొనసాగాలనే కోరికనే ఉంది. కనుక ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అన్నాడు. 25. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత, అంటే ఒకానొక రోజున ద డోర్స్ విల్ బి క్లోజ్డ్, ఆపర్చునిటీ విల్ నాట్ బి దేర్ ఎనీమోర్. ఇంకొక అవకాశం ఉండదు. తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరితో చెప్పుకుంటూ ఉన్నాము? నామకార్థ క్రైస్తవులతో, ఎవరైతే జస్ట్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి పెరుగుతూ ఇంకా మా పని ఏం పర్వాలేదు, ఇంకా మేము అంతేలేండి, మేము కాకపోతే పరలోకానికి ఎవరో వెళ్తారని అనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. ద్వారం ఒక రోజు మూయబడుద్ది, తలుపు వేయబడుతుంది. ఆ తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము చెప్పును. అందుకు మీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటుమే. జనవరి 1 రోజు లవ్ ఫీస్ట్లో నేను కూడా పాలు పొందాను కదా, నేను డబ్బులు ఇచ్చాను కదా, నేను సర్వింగ్ చేశాను కదా, నీ సముఖంలో మేము తిని త్రాగుచుంటిమే. ఇంకా గృహ కూడికల్లో భోజనాల్లో సంతోషమే సంతోషం. వి ఆల్ ఎంజాయ్డ్, నో డౌట్, నథింగ్ రాంగ్ విత్ దాట్. వాళ్ళు అంటున్నారు చూడండి, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరగరని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు. మీ ఏ తండ్రి పేరు చెప్పుకుంటున్నారో, అంటే ఏ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకుంటూ, మేము క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, మా నాన్న నమ్ముకున్నాడు, మా అమ్మ నమ్ముకుంది, మా చెల్లి నమ్ముకుంది, అక్క నమ్ముకుంది అని చెప్పుకుంటున్నారో, నువ్వు నమ్ముకోకపోతే లాభం ఏమీ లేదు.
వాళ్ళు పరలోకంలో ఉంటారు, మీరేమో వెలుపటికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. ఎవరెవరో తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తర దక్షిణాదుల నుంచి ఎవరెవరో వచ్చి పరలోకంలో చేరుతున్నారు. మీరు పరలోకపు గుమ్మం వరకు వచ్చి లోపల ప్రవేశించడానికి తీర్మానం చేసుకోవట్లేదు. మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకొనుచున్నారు. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఇట్ ఈజ్ ఎ సీరియస్ మ్యాటర్. కనుక ఆ తీర్పు నీ మీద పడకమునిపే నీవు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. ఆయన సువార్తను తృణీకరించవద్దు అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ చెప్పాలి? ఇవన్నీ చెప్తే ఏం బాగుందండి, ఇవి చెప్పకుండా ఆశీర్వాదాలు చెప్తే అద్భుతంగా ఉంటుంది, నాకు మంచి పేరు వస్తుంది. ఇప్పుడు నన్ను తిట్టుకుంటారు చాలామంది, ఏంటంటే ప్రతిసారి మారు మనసు గురించి చెప్తాడు. యూ మే నాట్ లైక్ ఇట్, బట్ దిస్ ఈస్ ద ట్రూత్. నువ్వు ఒక గుడ్డివాడు కొండ మీద నుంచి ఇంకా అక్కడ కింద ఒక 1000 అడుగుల లోతుంది అనుకుందాం, ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఆ గుడ్డివానికి బిర్యానీ ప్యాకెట్ ఇవ్వడం కరెక్టా, లేదా అయ్యా నువ్వు ముందుకెళ్ళొద్దు, ముందుకెళ్తే కనుక నీవు ఆ లోయలో నుంచి అంటే ఆ కొండ మీద నుంచి పడిపోయి తునాతునకలై చచ్చిపోతావు అని చెప్పడం, లేదా నువ్వు చాలా మంచివాడవు, నేను చూసి నేను వచ్చాను, ఇదిగో బిర్యానీ ప్యాకెట్ తీసుకో, నువ్వు మనిషివి, నీకు సాయం చేయాలని బిర్యానీ ప్యాకెట్ ఇవ్వడం కరెక్టా? ఆలోచించాలి. కనుక ఇక్కడ మనం నేర్చుకునే ఇంకో పాఠం ఏంటంటే, మనల్ని ప్రజలు తృణీకరిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పాడు యేసుప్రభు. వెళ్ళిపోవాలి, వాళ్ళకి అవకాశం పోద్ది. మరో అవకాశం వస్తుందో లేదో తెలియదు. యూజ్ యువర్ డిజర్న్మెంట్. ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడు ఉండాలి, ఎవరికి ఎంతవరకు చెప్పాలి. ఇంకా వినను నేను అని అంటే వినాల్సిందే. ఎట్లా వినవును, ఇది నా హక్కు అని ఆ విధంగా చెప్తామా? చెప్పకూడదు. సాగిపో ఇంకో చోటికి. ఇంకో పట్టణం ఉంది, దేశం ఏమైనా కొట్టుపోయిందా? ఇంతమంది ఉన్నారు. ఓరు వినకపోతే ఇంకోరి దగ్గర పోతాం, వాళ్ళు వినకపోతే ఇంకోరి దగ్గరికి వెళ్తాం. బట్ టెల్ దెమ్ ఇట్స్ అ సీరియస్ మ్యాటర్. టెల్ దెమ్ ఇట్ ఈస్ అ సీరియస్ మ్యాటర్. ఎలాగా? వాళ్ళైతే దుమ్ము దులిపి చెప్పేవాళ్ళు, మనం నోటితోనే చెప్పచ్చు, నిన్ను నీవే అపాత్రునిగా చేసుకొనిచున్నావు. 3వ అంశంలోనికి వెళ్దాం. 12-13 వచనాల్లో ఆజ్ఞను వాళ్ళు పాటించారా లేదా? చూడండి, 12వ వచనం 13వ వచనం. కాగా వారు బయలుదేరి, దేర్ఫోర్ దే వెంట్ అవుట్ అండ్ ప్రొక్లెయిమ్డ్ రిపెంటెన్స్ టు ఆల్. అందరికీ మారు మనసును ప్రకటించారు. మారు మనసు ఏంటంటో నేను లాస్ట్ వీక్లో చెప్పాను. 4 విషయాలు ఉంటాయి, మళ్ళీ దాన్ని వివరించాల్సిన అవసరం లేదు. ఈ దినాల్లో ఈ మాటలు చెప్పడానికి చాలామంది ఇష్టపడడం లేదు. ప్రజలు ఇష్టపడడం లేదు వినడానికి, చెప్పడానికి పాస్టర్లు కూడా ఇష్టపడడం లేదు. మారు మనసు, నరకముంది, మీరు పాపులు, జాగ్రత్త సుమ, మిమ్మల్ని ప్రేమతో చెబుతూ ఉన్నాం. ప్రేమతో చెప్పాలి, సువార్తను ప్రేమతోనే చెప్పాలి. వాళ్ళ మీద కసితో వాళ్ళ నరకానికి వెళ్ళాలన్న ఉద్దేశంతో చెప్తామా? చెప్పకూడదు కదా, అలా ప్రేమతోనే చెప్పాలి. సెయిడ్ విత్ లవ్, సత్యాన్ని ప్రేమతో పలకాలి. ఈ మాటలు చెప్పడం చాలా తక్కువైపోయింది. మీరు టీవీలో చూడండి, ఒక రోజంతా చూడండి. మీరు టీవీలో ఒకటే ఛానల్, 2 ఛానల్స్ దగ్గరికి వెళ్ళొద్దండి, ఒకటే ఛానల్ పట్టుకోండి. ఆ ఛానల్ పట్టుకొని రోజంతా వాక్యం వినండి. ఎంతమంది నిజంగా మారు మనసు గురించి ప్రకటిస్తున్నారు? ఎంతమంది నరకం గురించి ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు? నరకం ఉంది, జాగ్రత్త, తప్పించుకోండి అని ఎంతమంది అప్రమత్తం చేస్తున్నారు? ఎంతమంది మీరు పాపులు అని రుజువు చేస్తున్నారు? ఓకే, మీరు పాపులు, గాడ్ విల్ సెండ్ యూ టు హెల్, దట్స్ అ హెల్ ఫైర్ ప్రీచింగ్. వీ డోంట్ డూ దాట్. అది ఏంటంటే అన్రీజనబుల్ అనిపిస్తుంది మనుషులకు చెబితే. ఫస్ట్ వాళ్ళు పాపులు ఎలానో దాన్ని రుజువు చేస్తే ఎస్ ఇట్ ఈజ్ రీజనబుల్, ఐ షుడ్ గో టు హెల్ అని అర్థం చేసుకుంటారు.
కనుక పాపులు ఎలానో అర్థం చేపియాలి. మీరు పాపులు, మీరు దుర్మార్గులు, మిమ్మల్ని దేవుని ఉగ్రత మీ మీద ఉంది అని అంటే మేమెందుకు పాపులం అని అనుకుంటారు వాళ్ళు. కనుక 10 ఆజ్ఞలు ఉపయోగించాలి. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియపరచబడుచున్నది. యూజ్ the 10 commandments to prove that they are sinners. And they will understand. Yes, నేను దొంగను, నేను అబద్ధికుణ్ణి, నేను ఇది అని అర్థం చేసుకుంటారు. ఎస్, ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నోసార్లు. రోజుకు ఒక వ్యక్తి 10 పాపాలు చేస్తే 45 సంవత్సరాలకు లేదా 50 సంవత్సరాలకు ఎన్ని పాపాలు చేసి ఉండాలి? 60 సంవత్సరాలకు ఎన్ని పాపాలు చేసి ఉండాలి? 10 చాలా తక్కువ. పాపం అంటే కేవలము చెయ్యకూడనిది చేయడం మాత్రమే కాదు, చెయ్యవలసింది చేయకపోవడం కూడా పాపమే. ఉదాహరణకు సువార్త ప్రకటించమని దేవుడు ఆజ్ఞాపించాడు, ప్రకటించకపోవడం కూడా పాపమే. యాకోబు పత్రిక 4:17 కాబట్టి మేలైనది చెయ్యనెరిగి ఉండియు అలాగూ చేయని వానికి అది పాపమగును. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి, ప్రేమించకపోవడం కూడా పాపమే. నీ తల్లిదండ్రులను సన్మానించుము, సన్మానించకపోవడం కూడా పాపమే. సబ్బాతు దినాన్ని పాటించుము. ఇప్పుడు మనకు సబ్బాతు లేదు, మనకు న్యూ సబ్బాతు ఉంది, ఆదివారం. చర్చికి వెళ్ళకపోవడం కూడా పాపమే. పాటించాలి కదా మరి. పాత నిబంధనలోనైతే ఆ రోజు కనుక ఎవరైనా శనివారం రోజు పని చేస్తే పుల్లలు ఏరుకోవడానికి వెళ్తే కూడా రాళ్ళతో కొట్టి చంపేవాళ్ళు. అది శిక్ష. వెరీ సీరియస్ మ్యాటర్. చర్చికి వెళ్ళకపోవడం కూడా పెద్ద సీరియస్ మ్యాటర్. ఇంట్లో ఒక చిన్న పని ఉంటే చర్చి అక్కడ కొడతారు చాలామంది. ఆదివారం గురించి చెప్తున్నాను నేను, మిగతా రోజుల్లో అది వేరే సంగతి. ఆదివారము ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డలు కలిసి ఆయనను ఆరాధించే సమయం. పెళ్ళికి వెళ్తారా, చర్చికి వెళ్తారా అని అంటే కనుక ఫస్ట్ పెళ్ళి కోరుకుంటాం మనం, చర్చికి వెళ్ళాం. ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారా, చర్చికి వెళ్తారా అంటే ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉంది, బర్త్డే పార్టీకి వెళ్తాం, కానీ చర్చికి వెళ్ళాం. ఒకవేళ మీరు వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి పెళ్ళికి, అన్రీజనబుల్గా ఉండొద్దు. ఆ ఊర్లో ఒక సంఘం చూసుకోవాలి, చర్చి ఏదో ఒకటి చూసుకొని ఫస్ట్ ప్రభువుని ఆరాధించి ఆ తర్వాత మీరు దానికి వెళ్ళాలి, పెళ్ళికో లేకపోతే ఇంకా మిగతా వాటికో వెళ్ళాలి. వీళ్ళు ఏం చేశారు? సువార్తకు విధేయత చూపించారా? విధేయత చూపించారు. చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. వాళ్ళు బయలుదేరారు, మనం కూడా బయలుదేరాలి. సువార్త ప్రకటించాలంటే బయటికి వెళ్ళాలి. మన ఇంటికి వస్తారేంటి? బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్తే మంది దొరుకుతారు మనకు, వందలు వేల సంఖ్యలో. వీ హ్యావ్ టు గో అవుట్. నిజంగా విధేయత చూపిస్తూ ఉన్నామా? ప్రపంచంలో దాదాపు 95% మంది సువార్త ప్రకటించనే లేదంటే తమ జీవితంలో ఎన్నడూ ఎవరికి చెప్పలేదు. ఇన్ని విన్న తర్వాత కూడా నేను ఎన్నడూ ఇంకా చెప్పను, నేను డిసైడ్ అయిపోయానంతే. చెబితే నాకు సిగ్గనిపిస్తుంది, లేదా నన్ను ఏమన్నా తృణీకరిస్తారేమో. ఇలా రకరకాల సాకులు చెబుతూ ఉంటాం. కానీ అపోస్తలుల దగ్గర నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే బయలుదేరాలి, వెళ్ళాలి. అంటే వీధులు నిలబడి చెప్పాలని చెప్పట్లేదు నేను, పరిస్థితులు మారిపోయాయి. పర్సనల్ ఇవాంజలిజం, వ్యక్తిగత సువార్త. వ్యక్తిగత సువార్త నువ్వు ఎవరు చేస్తున్నావో ఎవరు తెలుసు? వ్యక్తిగత సువార్త సేవ చేయాలి. దగ్గర వాళ్ళకి చెప్పడం కష్టమని చెప్పి ఈజీ అని అనుకుంటా కొంతమంది. యాక్చువల్గా దగ్గర వాళ్ళకి చెప్పడం చాలా కష్టం. అందులోనూ సొంత కుటుంబీకులకు చెప్పడం చాలా కష్టం. కనుక వేరే వాళ్ళకి చెప్పేటట్టు చూసుకోండి, మీరు వేరే వాళ్ళకి చెప్పేటట్టు చూసుకోండి. ఒక స్ట్రేంజర్తో సువార్త చెప్పడం చాలా ఈజీ. నేను గమనించా ఇన్నేళ్ళల్లో, స్ట్రేంజర్తో సువార్త చెప్పడం చాలా ఈజీ. మాట్లాడతాం, అనేకమైన విషయాలు మాట్లాడతాం. అండ్ దెన్ గో అవుట్ అండ్ ప్రొక్లెయిమ్ రిపెంటెన్స్. సువార్త సిలువ గురించి, పాపము గురించి, తీర్పు గురించి ఇవన్నీ చెప్తే వాళ్ళకు పట్టదండి, లేకపోతే చాలా ఇబ్బంది అనిపిస్తుందండి, అభ్యంతరకరంగా ఉంటుంది అని అంటే ఆ అభ్యంతరంలోనే శక్తి ఉంది. ఇన్ ద అఫెన్స్ ఆఫ్ ద క్రాస్ దెర్ ఇస్ అ పవర్. క్రాస్ ఈజ్ అఫెన్సివ్, ఇట్ ఈజ్ అన్ అఫెన్సివ్ థింగ్. కానీ అందులోనే పవర్ ఉంది. కనుక అఫెన్స్ తీసేస్తే పవర్ పోద్ది. ఇక నువ్వు పవర్లెస్గా చెప్పినట్టే లెక్క. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి.
వాళ్ళు ఆ విధంగా బయలుదేరారు, మారు మనసు పొందాలని ప్రకటించారు, అనేక దయ్యాలను వెళ్ళగొట్టారు. ఇప్పుడు మనకేం దయ్యాలు వెళ్ళగొట్టమని నేను చెప్పలేదులేండి, దట్స్ నాట్ అవర్ జాబ్ మెయిన్లీ. ఒకవేళ ఎవరికైనా దయ్యం పడితే వెళ్ళగొట్టచ్చు, దానిదేముంది. వీరు ఎలాంటి దయ్యాలు వెళ్ళగొట్టారంటే అన్ని రకముల దయ్యములను వెళ్ళగొట్టారు. లూకాసు వార్తలో రాయబడింది. అంటే పెద్ద చిన్నవి, బలమైనవి, బలహీనమైనవి, రకరకాలు ఉన్నాయి. దయ్యాల్లో కూడా రకరకాలు తెలుసా. అందరూ ఒకటే ఈక్వల్ పవర్ లేదు, దేవదూతలకు కూడా ఈక్వల్ పవర్ లేదు. కనుక ఏమైనా వాళ్ళకి ఏమి లెక్కలేదు. యేసుప్రభువే వెళ్తే ఎంత పవర్ ఉంటుందో అంత పవర్తో వెళ్ళి పంపించాడు వాళ్ళను. కనుక అన్ని దయ్యాలు వెళ్ళగొట్టారు, చచ్చిపోయిన లేపారు, కుష్ఠరోగులను శుద్ధి చేశారు, సమస్త రోగులను బాగు చేశారు. ఇక్కడ ఓ మాట ఉంది చూడండి, నూనె రాచి అనేక రోగులను స్వస్థపరచండి. ఇక్కడ దొరికిపోయాం మనం. మన చర్చిలో నూనె ఎందుకు అమ్మట్లేదండి? చర్చిలో నూనె అమ్మట్లేదని బయట నుంచి నూనె కొనుక్కొచ్చుకుంటున్నారు తెలుసా. నాకు తెలుసు, కొన్ని ఇళ్ళల్లో నేను నూనె డబ్బాలు చూస్తున్నా. నేను ఎక్కువ మాట్లాడను వాటి గురించి, ఇక్కడనే చెప్తున్నాను. ఇంట్లో ఎక్కువగా నేను డైరెక్ట్గా మాట్లాడలేను వాస్తవానికి. ఏమన్నా చెప్తే ఇక్కడికి వస్తే నాకు ఎవరు కనపడరు. నువ్వు ఎవరన్నా ఉండను ఇక్కడ, ఐ డోంట్ కేర్. నూనె అక్కడ పోయి నూనె 50 రూపాయలు పెట్టి నూనె తెచ్చుకొని రాసుకున్నారు. ఏమైంది చెప్పండి మీకు? ఇప్పుడు ఏమైంది? నూనె అమ్మే బిజినెస్ పెట్టుకున్నారు ఇప్పుడు అంతా. నూనెల మీద కోటీశ్వర్లు అయ్యారు కొంతమంది పాస్టర్లు. నూనెల మీద కోటీశ్వర్లు తెలుసా. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు మత్తయి సువార్త, చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా చెప్పాడో చూద్దాం. మత్తయి 10 త్వరగా 10వ అధ్యాయము 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. అంటే అక్కడ మార్క్స్ వార్తలో మనం ధ్యానిస్తున్నదే ఇక్కడ ఉంది, సమాంతర లేఖన భాగం ఇది. ఇక్కడ ఏమనుందో చూడండి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఖర్చీపులు అమ్ముకుంటున్నారు, నూనెలు అమ్ముకుంటున్నారు. ప్రేయర్ ఆయిల్, దాని పేరేంటి? ప్రేయర్ ఆయిల్. ఏమీ లేదు దాంట్లో, మీనింగ్లెస్ పనులు. మళ్ళీ ఎందుకు వారు నూనె రాచారు? ఎక్కడ లేదు ఈ మాట ఇక్కడ తప్ప. సువార్తల్లో కానీ కొత్త నిబంధనలో ఇంకొక చోట మాత్రమే ఉంది. అది సంఘ పెద్దలు ఎవడైనా రోగి అయి ఉంటే, ఆ వ్యక్తి రాలేని పరిస్థితుల్లో, వాళ్ళ దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉంటే, అంటే మంచానికి ఇంకా చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు, అలాంటి పరిస్థితుల్లో సంఘ పెద్దలు వెళ్ళి అతనికి నూనె రాసి ప్రార్థన చేయాలని ఉంది. ఇక్కడ నూనె ఎందుకు రాశారు అని అంటే స్వస్థత కోసం కాదు. ఇది స్వస్థత నూనె కాదు, ఆల్రెడీ స్వస్థపరిచారు వాళ్ళకు ఈ నూనె అవసరం లేదు స్వస్థపరచడానికి. మరెందుకు నూనె రాశారు అని అంటే, నూనె పూర్వకాలంలో ఇది యూదుల సాంప్రదాయం, గుర్తుపెట్టుకోవాలి. యూదుల సాంప్రదాయంలో నూనెను ఏమంటారు, బేసిక్ ఫస్ట్ ఎయిడ్ లాగా కూడా వాడేవారు, ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ను. అయితే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్గా వాడినట్టుగా లేదు. నూనె రాచి అనేక రోగులను స్వస్థపరచుతూ ఉండిది. ఓకే, ఎందుకు రాశారు నూనె అనంటే, పూర్వకాలంలో యాజకులకు, రాజులకు నూనె రాసి వారిని అభిషేకించేవాళ్ళు. అలా రాసినప్పుడు సూచనప్రాయంగా ఏం చెప్తున్నారంటే, దేవుని సన్నిధి నీతో ఉన్నది అని చెప్తూ ఉన్నారు. Presence of God is with you. You are not a normal person. The presence of God is with you అని చెప్పడం కోసం ఆ విధంగా నూనె రాసేవారు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైనా నూనె రాసి బాగా చేసినట్టుందా? యేసుక్రీస్తు ప్రభు ఆయనకు అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు, డైరెక్ట్గా ఉన్నాడు. ఇక వీళ్ళేమో ఆయన ప్రతినిధులుగా వెళ్ళారు. అలా నూనె రాయడం వల్ల ఏం చెప్తూ ఉన్నారంటే, we have brought the presence of God into your midst. దేవుని యొక్క సన్నిధిని మీ మధ్యకు తీసుకొని వచ్చాం. మేము మా సొంతగా రాలేదు, మేము పంపబడి వచ్చాం. కనుక కుష్ఠరోగులను శుద్ధిపరిస్తే అది నేను శుద్ధిపరిచినట్టు కాదు, ఎదుగో నన్ను పంపిన యేసుక్రీస్తు ప్రభు శుద్ధిపరిచినట్టు.
స్వస్థతలు జరిగితే, దయ్యాలు వెళ్ళగొట్టబడితే అది నా వల్ల కలిగింది కాదు, యేసు ప్రభు వల్ల కలిగింది అని సూచనప్రాయంగా చెప్పడం. అంతేగాని నూనెలు అమ్ముకోండి, నూనెలో పవర్ ఉంది, ప్రార్థన చేస్తే నూనెలో పవర్ వచ్చేస్తుంది. కొంతమంది నూనె తాపుతున్నారు తెలుసా. కొంతమంది నూనె, అంతమందికి నూనె రాసి ప్రార్థన చేయాలంటే పెద్ద పెద్ద మీటింగ్స్లో వీలు కాదు. సో స్ప్రే కొడుతూ ఉన్నారు. మీరు గుర్తుకెళ్ళండి, గుర్తులో స్ప్రే కొడతారు. ఇలా స్ప్రే కొడితే మొత్తం ఒక గ్రూప్కి పెద్ద స్ప్రే తెచ్చుకుంటారు అన్నట్టు. తెచ్చుకొని కొడితే అందరికి నా మీద నూనె పడింది. పడితే ఏంటి, నూనె పడితే ఏంటి, సిల్లి ఘోరమైన పరిస్థితి. దేవుడు ఏం చెప్పాడో అది చేయాలంతే. మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, మారు మనసును ప్రకటించండి. మనం వెళ్ళి ఆ పని చేయాలి. ఏం చేయమన్నాడో అది చేయాలంతే. లాస్ట్ మాట 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. 30-31 అలసట తీర్చుకొనమని పిలుపు. యేసుక్రీస్తు ప్రభువు చాలా హెవీగా మన మీద అన్యాయస్తుడుగా, లేకపోతే అన్రీజనబుల్ టాస్క్ మాస్టర్ లాగా యేసు ప్రభు మన దగ్గర లేదు. అంటే అనారోగ్యం వస్తుందంటే అయినా పర్లేదు, చచ్చినట్టు నువ్వు బయటికి వెళ్ళి సువార్త చెప్పాల్సిందే అంటున్నాడా? లేదే. వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు. ఓరి తర్వాత ఒకరు వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే అది నెలలో ఫోన్స్ ఏమి లేవు. డెఫినెట్గా మేబీ ఆయన నిర్ణయించిన సమయానికి వాళ్ళు వచ్చి ఉండొచ్చు. వచ్చారు, వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. 30వ వచనంలో రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారికి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే యేసు ప్రభు రిపోస్ ఇస్తున్నాడు. రిపోస్ అంటే విశ్రాంతి లేదా నెమ్మది. యేసు ప్రభు ఎంత మంచివాడో చూడండి. చాలా కష్టపడుతున్నారు మీరు, వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకోండి. జన సమూహాలు మీద పడుతూ ఉన్నాయి. కమ్అవుట్, మీరేకాంతంగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను. కారణం ఏంటంటే అనేకులు వచ్చుచూపోవచ్చునుండినందున భోజనము చేయటకైనా వారికి అవకాశం లేకపోయాను. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. రెస్ట్ ఈజ్ నీడెడ్. మనకు రెస్ట్ ఈజ్ నీడెడ్. జీవితంలో రెస్ట్ లేకుండా పనిచేయమని దేవుడు చెప్పట్లేదు. వాస్తవానికి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? మీరు 6 దినములు కష్టపడి పని చేయవలెను. పని చేయకపోతే తినడానికి కూడా, చెయ్యకపోతే అంటే కొంతమంది చేయలేరు. ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, చేయలేరు. కాలు చేతులు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, చేయలేరు. వాళ్ళకేం లేదు, వాళ్ళు తినొచ్చు భోజనం. చెయ్యగలిగి ఉండి కూడా సోమరిగా చెయ్యకుండా, చెయ్యనొల్లకపోయిన ఎడల తినడానికి అర్హునివి కాదు. బైబిల్ ప్రకారం తినకూడదు, నువ్వు అన్నం తినకూడదు. నువ్వు పని చేయకపోతే, చేయడానికి ఇష్టపడకపోతే, చేయకపోతే అంటే కొంతమందికి అనారోగ్యం వచ్చి మంచం మీద పడతారు. అప్పుడు అన్నం తినొచ్చు, అది వేరే విషయం. కానీ చెయ్యగలిగి ఉండి కూడా నువ్వు పని చేయకుండా ఉంటే అన్నం తినడానికి కూడా యోగ్యత లేదు నీకు. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు మాట. అదే సమయంలో ప్రభు చెప్పాడు 6 దినములు కష్టపడి పని చేయండి, 7వ దినాన ఎక్స్ట్రా డ్యూటీ చేయండి అన్నాడా? లేదే, విశ్రాంతి తీసుకోండి అన్నాడు. ఆదివారం రోజున మనం ఇప్పుడు, వాళ్ళు శనివారం తీసుకున్నారు, మనం ఆదివారం తీసుకోవాలి. ఇట్స్ అ డే ఆఫ్ రెస్ట్. ప్రభువే పిలుస్తూ ఉన్నాడు, టేక్ రెస్ట్. రెస్ట్ అంటే కేవలం పండుకోవడమే కాదు. రెస్ట్ అంటే ఇప్పుడు యూదులు శుక్రవారం శనివారం అంతా పడుకున్నారా? మంచం మీదనే ఉన్నారా? కాదు. దేవుని గురించి ఆలోచించడం, కొంచెం ప్రార్థన చేసుకోవడం, కొంచెం విశ్రాంతి తీసుకోవడం, అలాంటివి. అంటే కాంటెంప్లేట్. ఈ విధంగా చేయండి. ప్రభువే మన మీద విపరీతంగా మనం మొయ్యలేని భారాన్ని పెట్టి చేస్తావా చస్తావా అని అనడం లేదు. నువ్వు చేసిన దాన్ని చూసి మెచ్చుకొని ఆయన అంటూ ఉన్నాడు, కమ్ నౌ టేక్ రెస్ట్ అంటున్నాడు. కనుక మనం ఇందులో నేర్చుకున్న పాఠాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అవేంటంటే, మొట్టమొదటి పాఠం, మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మనల్ని పిలిచి పంపుతూ ఉన్నాడు. మనం వెళ్ళి సత్యసువార్తను ప్రకటించాలి. రెండవది, వాళ్ళు మిరకల్స్ చేసినట్టుగా ఉంది. ఆకాశంలో వింతలు చేయలేదు, మనుషులను బాగు చేశారు. అంటే షో కంపాషన్ టు పీపుల్. అవసరతలో ఉన్న వారిని ఆదుకోండి, కష్టపడండి. ఆ విధంగా ప్రజలకు పనికొచ్చే పనులు, ఆకాశంలో వింతలు చేయాలనుకుంటే అవి చేయలేదు. వాళ్ళు స్వస్థపరిచారు, అద్భుతాలు అవన్నీ చేశారు. మూడవదిగా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఆయన పని చేసేటప్పుడు ఆయన నీ బిల్స్ కడతాడు.
అంటే ఆయన మీద ఆధారపడు, ఆయన నీ అవసరతలు తీరుస్తాడు. 4వది, ఒకవేళ ప్రజలు ఇష్టపడకపోతే అక్కడి నుంచి వెళ్ళిపో. 5వది మనం నేర్చుకునేది ఏంటంటే దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపించాలి. 6వది, ఎప్పుడూ పనిచేస్తూనే ఉండవద్దు, రెస్ట్ తీసుకోవాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.